సరే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేశారు. తర్వాత ఆ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించలేదు, కానీ ఆనాటి ముఖ్యమంత్రి అని చెప్పేసి ఒక 11 చోట్ల ఆ ది దెన్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి అని ప్రస్తావించారు. అంటే ఎందుకని, అంటే టెక్నికల్ గా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకూడదా? ప్రస్తావించేస్తే ఆయన చట్టపరమైన ఏమైనా రెమెడీస్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే వన్స్ ఆయన ముద్దాయిగా పెట్టేస్తే ఆయన ముందస్తు బెయిల్కి వెళ్ళిపోతాడు. చట్టపరమైన ఆ పరిస్థితులు వస్తాయి. అంతేకాకుండా వీళ్ళు కన్స్ట్రక్టివ్ గా జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు, అంతిమ దోపిడీదారుని ఎవరైతే భావిస్తా ఉన్నారో ఆయన దగ్గర కన్స్ట్రక్టివ్ గా ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత ఇంకా ఎవరి దగ్గర కూడా అటు న్యాయస్థానం కానీ ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ నోరెత్తకుండా చేయడానికి ఒక తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇక్కడ మూడో ఛార్జ్ షీట్ లో దాదాపుగా 69 పేజీలు రాసి పంపారు. 69 పేజీల సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. దీంట్లో గుంటూరు జైల్లో ఉన్నటువంటి బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ A35, A36, అలానే విజయవాడ జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు 34, 38 వీళ్ళు మీద ఈ యొక్క మూడవ ఛార్జ్ షీటు ఎక్కువ ఫోకస్ చేశారు. దీంట్లో కొత్త అంశాలు ఈ రోజున వెలుగు చూసినవి ఏంటంటే టొడా వాహనాలలో ఈ అక్రమ మద్యాన్ని సప్లై చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి కావలసిన వాహనాలు వాడారు. ఆ వాహనాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క కుమారుడు ఆనాడు టొడా చైర్మన్ గా ఉన్నాడు. ఆ వాహనాల ద్వారా ఈ అక్రమ సొమ్ముని ట్రాన్స్పోర్ట్ చేశారు. అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారో చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా 12 డొల్ల కంపెనీలు ఏ విధంగా ఉన్నాయి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భార్య పేరు మీద, అలానే కుమారుడు మోహిత్ రెడ్డి మీద ఏ విధంగా ఆస్తులు ఉన్నాయి, డొల్ల కంపెనీలు ఉన్నాయి. దాంట్లో సజ్జల భార్గవరెడ్డి కూడా ఒక కంపెనీలో ఆయన డైరెక్ట్గా ఎలా ఉన్నాడు, అలానే ప్రత్యుమ్న కూడా ఈ యొక్క డొల్ల కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారనే విషయం ఈ యొక్క మూడో ఛార్జ్ షీట్ లో స్పష్టంగా పొందుపరిచి డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం. అయితే దీంట్లో జరిగింది ఏంటంటే ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గతంలో ఏదైతే జగ్గయ్యపేట మండలం గరికపాడు ప్రాంతంలో చెక్ పోస్ట్ దగ్గర ఎన్నికల సమయంలో దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఏదైతే పట్టుబడిందో అది చెవిరెడ్డి నెట్వర్క్ కు సంబంధించి అని చెప్పేసి సిటీ నిర్ధారిస్తా ఉంది. అలానే ఇక్కడ చెవిరెడ్డికి అప్పచెప్పిన బాధ్యత ఏంటి, ఎన్నికల ఖర్చు కోసం తరలించడం ఈ యొక్క ప్రధాన సొమ్ముని ప్రధాన బాధ్యతగా అప్పచెప్పినట్లుగా ఈ ఛార్జ్ షీట్ లో స్పష్టంగా కనబడుతుంది. అందుకే మీరు ఇందాక అన్నట్టుగా వైనాట్ 175 అని చెప్పేసి రెచ్చిపోవడానికి కారణం అదే. మా దగ్గర డబ్బు ఉంది, కోట్లాది రూపాయలు వెదజల్లుతాము, తద్వారా ఓట్లు కొంటాము, అధికారంలోకి వస్తామనే ఒక అహం ఆనాడు కనపడటానికి అదొక ప్రధానమైన కారణం. ఎందుకంటే ఎన్నికల్లో దాదాపుగా 200 నుంచి 250 కోట్ల రూపాయలు ఈ మధ్యంలో ఉన్నటువంటి అక్రమ సొమ్ముని పంపకాలు చేశారు, డిస్ట్రిబ్యూట్ చేశారు అనేది స్పష్టంగా ఇది ఇందులో కనబడతా ఉంది. అలానే మామూలుగా అలానే ఇంకో అతను పాపం వెంకటేష్ నాయుడు గారు, ఈయన ఆల్రెడీ ఈయన సెల్ ఫోన్ సీజ్ చేసిన తర్వాత, ఈయన సెల్ ఫోన్ లోంచి రిట్రైవ్ చేసిన తర్వాత ఎవిడెన్స్ ని, ఈయన కోట్లాది రూపాయలు వీడియోని రిట్రైవ్ చేసిన తర్వాత 35 కోట్ల రూపాయల కరెన్సీ లెక్క పెడతాం. అలానే విలాసవంతమైనటువంటి జీవితాలకు సంబంధించింది కానీ, లేదంటే ప్రైవేట్ విమానాలు నిర్వహించడం కానీ, ఖరీదైన కార్లు. అతని రికార్డు ప్రకారం అతనికి యాన్యువల్ శాలరీ 5 లక్షలు 5 లోపే. బట్ అతని జీవితం రోజుకి 5 లక్షలు ఖర్చు పెట్టే స్థాయిలో అతను లైఫ్ స్టైల్ ఉండేది. సెలబ్రిటీస్ తో ఉన్న వీడియోలు. ఈయన ప్రధాన పాత్ర ఏంటంటే హైదరాబాద్ కి సొమ్మంతా తరలించిన సొమ్ముని అట్టపెట్టెల్లో సర్ది సక్రమంగా అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ కి ఆంధ్రప్రదేశ్ కి పంపేటువంటి ప్రధానమైన భూమిక ఈయన నిర్వహిస్తున్నారనేది చాలా స్పష్టంగా దీంట్లో తెలుస్తుంది. అరే మిగతా ఇద్దరు కూడా వాళ్ళ పాత్ర నామినల్ పాత్ర, వాళ్ళు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ లో భాగస్వాములు అయ్యారు. ఎక్కడికి ఏ డబ్బులు పంపాలి, ఏ విధంగా తీసుకెళ్లాలనేది. దీంట్లో ప్రధానంగా ఈ ఛార్జ్ షీట్ లో ప్రధానమైన అంశాలు ఏంటంటే టెక్నికల్ ఎవిడెన్స్ మీద దృష్టి కేంద్రీకరించారు. కాల్ డేటా కానీ, టవర్ లొకేషన్ కానీ, మొబైల్ ఫోన్స్
ఫారెన్సిక్ విశ్లేషణ కానీ, వాహనాల ట్రాకింగ్, ఏ వాహనం ఎలాగ ట్రాక్ అయిందని చెప్పేసి ట్రాక్ రికార్డు కూడా తీసుకున్నారు. అండ్ ఈ సిమ్ కార్డులు ఎవరెవరు నకిలీ పేర్లతో తీసుకున్నారనేది కూడా. అవునవును, వాట్సాప్ చాట్లు కానీ, డిజిటల్ సాక్ష్యాలు కానీ, ఇవన్నీ కూడా అసలు సెల్ ఫోన్, మొబైల్లో సిమ్ కార్డులు కూడా వేరే వాళ్ళ పేరు మీద తీసుకొని దాన్ని ఏ విధంగా ఉపయోగించారో, అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక లబ్ధిదారుడు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా ఈ ఛార్జ్ షీట్లో లభ్యం అవుతుంది. ఎందుకంటే ఆస్తులన్నీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద కోట్లాది రూపాయల ఆస్తులు కొనుగోలు చేసి పెట్టారనేది చాలా స్పష్టంగా డేటాతో సహా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో ఇచ్చారనేది మనం ఇక్కడ గమనించాలండి. అంతేకాకుండా దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పటి వరకు పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఎన్నికలు ఖర్చు పెట్టేమిటి, ఎన్నికల కమిషనే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్తే ఈ సిట్ ఎవరు చెప్పడానికి అని చెప్పేసని, దానికి ఈ మూడో ఛార్జ్ షీటే నిదర్శనం. ఏ విధంగా ఎన్నికల్లో ఇన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా ఎన్నికల కమిషన్ యొక్క కన్ను కప్పి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయగలిగారో చెప్పడానికి ఈ ఛార్జ్ షీట్ లో టెక్నికల్ ఎవిడెన్స్ చాలా స్పష్టంగా దీంట్లో కనబడతా ఉందండి. ఏదేమైనప్పుడు కూడాను ఇప్పటి వరకు 340 మందికి పైగా సాక్షులను విచారించారు. ఇంకా విచారించవలసిన అవసరం. మొత్తం అక్యూజ్డ్ గా పెట్టింది 48 మందినా? 48 మందిని పెట్టారు ఇప్పటికీ. కాబట్టి ఇంకా రాను రాను ఆ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇంకా చాలా పెద్ద సిరీసా, ఇంకా ఎన్ని ఛార్జ్ షీట్లు? ఎందుకంటే దీంట్లో సునీల్ రెడ్డి ఒకడున్నాడు. అవును. అలానే భార్గవ సజ్జల కుమారుడు ఒక పేరు వస్తా ఉంది. అలానే ఉత్తరాంధ్ర మాజీ మంత్రి, గోదావరి జిల్లాల మాజీ మంత్రి, గుంటూరులో భార్గవ్ అనుకుంటా, సజ్జల భార్గవ్. అలానే రాయలసీమలో ఒక గుడ్ మార్నింగ్ మంత్రి, మా ఎమ్మెల్యే, వీళ్ళందరూ కూడా దీంట్లో ఉన్నారనేది వెలుగు చూస్తున్నారు. సో ఇంకా అయితే చాలా పేర్లు రావాలి. ఇంకా తవ్వే కొద్దీ ఏదో దొరుకుతున్నాయి అంటారు కదా, అలాగా తవ్వే కొద్దీ అనేక అంశాలు. ఒక అంశం పట్టుకుంటే ఒకవైపు వెళ్దాం